వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకంత ఆలస్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు, పోలీసులు కళాశాల ప్రిన్సిపల్ తీరుపైన ఆగ్రహం, పని ప్రదేశాల్లో వైద్యులు ఆరోగ్య సిబ్బంది రక్షణపై జాతీయ కార్యదళం ఏర్పాటు, సభ్యులు హైదరాబాద్ వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, యావత్ దేశాన్ని నిర్గాంతపరిచిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన అత్యంత పాశవికం, భయంకరమైనదిగా పేర్కొంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన అసాధారణ జాప్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. నేరస్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులు నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళలు, యువ వైద్యులు, సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన మంగళవారం సుమోటోగా విచారణకు చేపట్టింది. ఈ నెల 22లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గ్రామాలకు అభివృద్ధి వెలుగులు, వచ్చే జనవరి నుంచి జన్మభూమి నిర్వహిస్తాం, పంచాయతీలకు 990 కోట్ల ఆర్థిక సంఘ నిధులు, జల్ జీవన్ మిషన్ పథకానికి 500 కోట్ల కేటాయింపు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలు సీఎం చంద్రబాబు. వచ్చేడాది జనవరి నుంచి జన్మభూమి 2.0 కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తాం, గ్రామీణాభివృద్ధికి ముందుకొచ్చే వారితో కలిసి కార్యక్రమాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘ నిధులు 990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా 500 కోట్లు విడుదల చేస్తున్నాం, గ్రామాల్లో మళ్లీ అభివృద్ధి వెలుగులు నింపి పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తాం, ప్రతి ఇంటికి, గ్రామానికి, ప్రాంతానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామీణాభివృద్ధిలో కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ జవసత్వాల నుంచి పూర్వవైభవం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ వీటర్న్ అంటూ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకుని మళ్లీ సర్వీసులో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తాను స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని తొందరపాటు నిర్ణయం తీసుకున్నానని, దాన్ని నిలిపివేసి తనను కొనసాగించాలని కోరారని, దానికి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ససేమిరా అని ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పగిలింది పెద్ద ఆయన పాపాల పుట్ట అంటూ ప్రతిపక్ష నేత తమ సామ్రాజ్యానికి రావడం ఏంటంటూ అల్లరి రాజేసిన కుటిలత్వం, విపక్ష శ్రేణులకు పోలీసులతో కొట్టిస్తూ లైవ్ వీడియోలో చూపిన వికృతానందం, వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు నిండు గర్భిణిపై దాడి చేసిన అమానుషత్వం, ఇసుక దోపిడీపై ప్రశ్నించాడని యువకుడి కాళ్ళు చేతులు విరగొట్టేంత కర్కశత్వం, స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళల పట్ల దుశ్శాసన పర్వం అన్నటువంటి వార్తని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కంటిన్యూ. ఆయన నిన్ననే ఓ పక్కన వీళ్ళకి పరువు నష్టం దావాకి వేశారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మరికొంత అటాకింగ్ స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి. లేకపోతే తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో జేసీ అనుచరుల నిరసన, వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో ఘర్షణ, ఆ పార్టీ నాయకుడి ఇంటిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి, వైసీపీ నాయకుడి ఇంటి మీద దాడి జరిగితే వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టారు. అదొక విచిత్రమైనటువంటి వాదన. అంటే ఇక్కడేమో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెద్దారెడ్డిదేమో దుర్మార్గుడు, ఇక్కడ సన్మార్గులు. అదే సందర్భంలో ఇక్కడ తన్నిచ్చుకున్న వాళ్ళు తప్పు చేసినట్టు, అక్కడ తన్నిన వాళ్ళు తప్పు చేసినట్టు. ఇదేంటో విచిత్రమైన జర్నలిజం, ఆంధ్రప్రదేశ్కే పట్టినటువంటి శాపం. ఇకపోతే రాష్ట్రంలో హెచ్సిఎల్ 2వ దశ ప్రాజెక్ట్, సుమారు 15,000 మందికి ఉపాధి, మంత్రి లోకేష్తో సమావేశమైన హెచ్సిఎల్ బృందం రాష్ట్రంలో విస్తరణ ప్రాజెక్టులను చేపట్టేందుకు హెచ్సిఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు. వాటి ద్వారా 5,500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. అలాగే 2వ దశలో నూతన కార్యాలయాన్ని సంస్థ నిర్మించనుందని, అందులో సుమారు 10,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. హెచ్సిఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్తో మంత్రి లోకేష్ ఉండవల్ల నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీలో అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా సాంకేతిక సేవలను రాష్ట్రంలో హెచ్సిఎల్ విస్తరిస్తుంది, తద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో హెచ్సిఎల్ భాగస్వామ్యం అవుతుంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏపీలో 4,500 మందికి ఉద్యోగాలను సంస్థ కల్పించింది. 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత లక్ష్యానికి సంస్థ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు విస్తరణకు అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం నిలిపేసిన రాయితీలను విడుదల చేయాలని హెచ్సిఎల్ ప్రతినిధులు మంత్రిని కోరారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యువత తగ్గి వృద్ధులు పెరిగి 2036 నాటికి దేశ జనాభాపై ప్రభావం, తగ్గనున్న 15 ఏళ్లలోపు బాలల శాతం, కేంద్ర గణాంకాల శాఖ నివేదిక. ప్రస్తుతం యువత జనాభా అధికంగా ఉన్న భారతావని మరో పుష్కర కాలంలో వయోధికులు ఎక్కువగా ఉన్న దేశంగా మారబోతోంది. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడిన వారి జనాభా పెరగబోతోంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152 కోట్లకు చేరబోతోంది. 2021లో జనాభా వార్షిక వృద్ధి రేటు 1.08% అంటే 2036 నాటికి అది 0.58కి పడిపోబోతోంది. ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై తాజా అంచనాలతో భారతదేశంలో మహిళలు, పురుషులు 2023 నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతపై హత్యాయత్నం అంటూ
టెంపోతో ఢీకొట్టి చంపాలనుకుంటారు. అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘుచంద్ర గుప్తా మీద సోమవారం అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లికి చెందిన ఆయన దీనిపై గంగవరం పోలీసులు ఫిర్యాదు చేశారు. రఘుచంద్ర గుప్తా పలమనేరు నుంచి స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి కారులో స్వగ్రామం బయలుదేరారు. సర్వీస్ రోడ్లో వెళ్తుండగా ఎదురుగా టెంపో ఒకటి దూసుకొచ్చింది. ఇది గమనించి సర్వీస్ రోడ్ నుంచి కారును కిందకి దింపారు. దీంతో టెంపో కారు వెనక డోర్కి తగిలింది. కిందకి దిగి చూస్తుండగా టెంపో మరోసారి దూసుకొచ్చి కారు వెనక భాగాన్ని ఢీకొంది. ఎవరో హత్యాయత్నానికి ప్రయత్నిస్తూ భావించి బిగ్గరగా కేకలు వేస్తూ పరుగులు తీశారు. దగ్గరలోని పరిశ్రమ నుంచి కార్మికులు రావడంతో టెంపోతో సహా అందులోని వ్యక్తులు పరారయ్యారు. ఈ విషయం ఆయన పోలీసులు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం గంగవరం రూరల్ సిఐ ప్రసాద్, సిఐ భాస్కర్, ఎస్బీసీఐ భాస్కర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి చందాదారులు ఎవరు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి. పత్రికలో విస్తృత ప్రచారం కల్పించిన రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. వివరాలను కోరుతూ అఫిడవిట్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లికి సూచన. ఆ మేరకు ఆర్బీఐ మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు నిర్దేశం. విచారణ సెప్టెంబర్ 11 వాయిదా వేసిన జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మార్గదర్శి అక్రమాలను ఆర్బీఐ తేల్చేసిందన్న అరుణ్ కుమార్ దాని ఆధారంగా చర్యలు చేపట్టొచ్చని కోర్టుకు నివేదన అంటూ మౌన మార్గం ఇది క్విడ్ ప్రో కో కుట్ర అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే దీంట్లో ప్రధానంగా మార్గదర్శి ఫైనాన్సర్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందా లేక ఎవరికైనా ఎగవేసిందా అనే వివరాలు తెలుసుకునేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ హైకోర్టు తాజాగా రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అలాగే చందాదారుల వివరాలు కోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కి సూచించింది. అఫిడవిట్ ఆధారంగా తాము మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. దీనిపై 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. డిపాజిట్లను నిగ్గు తేల్చమన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే ఎంపాక్స్పై భయం వేడండి. భారత్లో ఒక్క కేసు నమోదు కాలేదు. ఆఫ్రికాలో ప్రారంభం, గల్ఫ్, యూరప్ దేశాలకు విస్తరణ. చికెన్ పాక్స్ తరహాలోనే ఎంపాక్స్ శరీరంపై పొక్కులు. అంతర్జాతీయ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు తరహా వ్యాధి ఎంపాక్స్ కరోనా వైరస్ మాదిరిగా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఇన్ఫెక్షన్కి గురైన వారితో సన్నిహితంగా మెలిగిన వారికి వ్యాధి సోకుతుంది. దేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లేకపోతే మాక్ పోలింగ్ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సుప్రీంకోర్టు తీర్పునికి ఈసీ వక్రభాష్యం చెబుతోంది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పరిశీలన చేయాల్సిందే. హైకోర్టుకు తెలిపిన బాలినేని తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ సుప్రీంకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఈసీ బాలినేని పిటిషన్పై తదుపరి విచారణ నేటికి వాయిదా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే ఈవీఎంల్లో వీవీప్యాట్ లెక్కేయాలని చెప్పి కోర్టు ఆదేశించింది, కానీ ఇక్కడేమో మాక్ పోలింగ్ చేస్తానంటున్నారు. అది కాదు కదా వెరిఫికేషన్ అన్నటువంటి పాయింట్ మీద సాగుతున్నటువంటి వ్యవహారం. అయితే వానల్లోనూ కోతలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు, అదేమంటే మరమ్మతులు అంటూ బొకాయింపు, ఏమార్చేందుకు విడతల వారీగా కరెంట్ కట్, వ్యవసాయ సీజన్లో అన్నదాతల అగచాట్లు, ఇచ్చేది 7 గంటలు అది 2-3 దఫాలు, గ్రామాల్లో రాత్రి పగల ఒక్కపోతలతో అల్లాడుతున్న జనం, వీటీపీఎస్లో అడుగంటిన బొగ్గు నిల్వలు, మొరాయించిన రోటర్. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్ తగ్గినా అది కూడా సమకూర్చలేకపోతున్న కూటమి ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తాడిపత్రిలో విధ్వంసం అంటూ విచక్షణారహితంగా దాడులు రెచ్చిపోయిన జేసీ వర్గీయులు. 3 నెలల అనంతరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాక ఆయన అడ్డుకునేందుకు ఇంటిని చుట్టుముట్టేందుకు జేసీ బ్యాచ్పై యత్నం. అప్పటికే ఆయన వెళ్ళిపోవడంతో ఆ కసితో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై రాళ్లదాడి, తీవ్ర గాయాలతో బాధితుడు అపస్మారక స్థితిలోకి. ఆ తర్వాత మరో నేత కందిగోపుల ఇంటిపై దాడి, అక్కడ వాహనాలు, ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం. ఒక్కసారిగా పట్టణంలో ఉద్రిక్త వాతావరణం అంటూ టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు ధ్వంసం చేసిన వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళి వాహనాలు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు దాడితో అపస్మారక స్థితిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రఫీ ఫోటోల్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే జనవరి నుంచి జన్మభూమి 2.0 ముందుకు వచ్చే వారితో కలిసి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు. 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 10,000 కిలోమీటర్ల డ్రైనేజీ కాలువలు నిర్మిస్తాం. పంచాయతీరాజ్కి ఇవ్వాల్సిన 990 కోట్లు వెంటనే విడుదల చేస్తామంటే చంద్రబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. అయితే ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేయడం లేదు. రాష్ట్రంలోని మైనార్టీ కాలేజీల మినహా అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలో ఆర్థికంగా బలహీన వర్గాల కోట అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టుకు తెలిపింది. ప్రైవేట్ కళాశాలలో కన్వీనర్ కోట కింద జనరల్ కేటగిరీలో భర్తీ చేసి మొత్తం సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94 అమలు నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర జారీ చేసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు నివేదించింది. సీట్ల సంఖ్య పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోట అమలు రాజ్యాంగ విరుద్ధమని
రాష్ట్ర ప్రభుత్వ జీవో 94ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం జీవో 94 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జీవో 94తో పాటు జనరల్ కేటగిరీలోని 50% సీట్లోని ఈడబ్ల్యూఎస్ కోటా సర్దుబాటు చేయాలంటూ ఎన్ఎంసీ జారీ చేసిన పబ్లిక్ నోటీసును సవాల్ చేస్తూ గుంటూరు చెందిన టీ శ్రీజ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాదులు ఎంకే రాజకుమార్, ఎం రాధారెడ్డి వాదనలు వినిపిస్తూ జీవో 94 అమలును కోర్టు నిలిపేసినప్పటికీ విశ్వవిద్యాలయం ఆ మేరకు ప్రాస్పెక్టస్ను మార్చలేదని చెప్పారు. ప్రాస్పెక్టస్లో మార్పులు చేస్తే తప్ప ప్రయోజనం ఉండదన్నారు. దీనిపై ధర్మాసనం విశ్వవిద్యాలయం వివరణ కోరగా ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యూనివర్సిటీ తరపు న్యాయవాది విజయ్ కుమార్ వివరించారు. కేవలం దరఖాస్తుల పరిశీలన మాత్రమే చేస్తున్నామని, అంతకుమించి ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టడం లేదని వివరించారు. వివరాలను రికార్డు చేసిన హైకోర్టు జీవో 94 విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశించి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. ఈ కౌంటర్లు పరిశీలించిన తర్వాత తమ ముందున్న వ్యాజ్యాలను పరిష్కరిస్తామని చెప్పింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహర్దశ, సీఎం 10,000 కిలోమీటర్ల మురుగు కాలువలు, కేంద్ర నిధులు సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు, ఎల్ఈడి వీధి లైట్ల పునరుద్ధరణ, 5 లక్షల పంట కుంటల తవ్వకాలు, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు ప్రారంభిస్తాం. జనవరి నుంచి జన్మభూమి 2.0, పంచాయతీరాజ్ బలోపేతానికి 990 కోట్లు విడుదల, పవన్ కళ్యాణ్తో కలిసి సమీక్ష అంటూ కొత్త వ్యవస్థలో వచ్చిన గ్రామ సర్పంచ్ని గౌరవించుకోవాలి, మళ్లీ గ్రామాల్లో వెలుగులు తెచ్చేందుకు మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖ జవసత్వాలు అందిస్తాం, రాష్ట్రంలో అడవుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలి, హార్టికల్చర్తో కలుపుకుని 50% గ్రీన్ బెల్ట్ సాధించాలి, నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు చేపట్టాలి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కమిషన్లకే కిక్కు అంటూ మద్యం గుట్టు విప్పుతున్న డిస్టిలరీ యజమానులు, జగన్ సర్కార్ దోపిడీపై సిఐడి కూపి మద్యం ఆర్డర్లు ఎలా వచ్చాయి, కమిషన్లు ఎవరెవరికి ఎంత చెల్లించారు, తెలంగాణలో 1,000 రూపాయల మధ్య ఏపీలో 1,600 ఎలా, డిస్టిలరీపై అధికారుల ప్రశ్నల వర్షం, ఆ 600 వైసీపీ పెద్దల జేబుల్లో కీలక సమాచారం చెప్పిన యజమానులు వ్యవహారాలని వాసుదేవరెడ్డి చూసేవారు, తెరపైకి నాటి సకల శాఖ మంత్రి పేరు, త్వరలో 1,000 కోట్ల కుంభకోణం వెలుగులోకి అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. జగన్ సర్కార్లు అదో అంతులేని ముడుపుల కిక్కు, డిస్టిలరీని ఆక్రమించారు, సొంత బ్రాండ్లను ప్రవేశపెట్టారు, ఆ మద్యాన్ని విక్రయించారు అంటే మందు వాళ్ళదే, అమ్మేది వాళ్లే, ఇతర బ్రాండ్లు విక్రయించాలంటే కమిషన్ కొట్టాల్సిందే. ఈ తతంగం సాగిన తీరుపై సిఐడి దృష్టి సారించింది. నేరుగా డిస్టిలరీల యజమానుల్ని పిలిచి ప్రశ్నిస్తోంది. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి లీలలను పక్కాగా తెలుసుకుంటోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ అంటూ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మరో తాడిపత్రిలో హై టెన్షన్, పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్తత, వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ, వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి, ఇంట్లో సామాగ్రి 2 కార్లు, స్కూటర్ ధ్వంసం, ఏబిఎన్ రిపోర్టర్ను గన్తో బెదిరించిన కందిగోపుల, ఎస్పీ జగదీష్కి ఏపీడబ్ల్యూజే నేతల ఫిర్యాదు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణ కారణంగా టీడీపీ వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు. కానీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం సాయంత్రం తాడిపత్రికి భారీ అంచర్గానంతో బయలుదేరారు. స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి ఆయన వస్తున్న విషయం తెలియగానే పోలీసులు ఏకొండాపురం వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో తన ఇంట్లో కొన్ని పత్రాలు ఉన్నాయని, వాటి కోసం వెళ్తున్నానని వాదించారు. దీంతో పోలీసులు ఆయన వెంట పెట్టుకుని తాడిపత్రికి తీసుకొచ్చారు. ఆయన తనకు కావాల్సిన పత్రాలు తీసుకుని అరగంటలో పోలీస్ బందోబస్తు మధ్య అనంతపురానికి వెళ్ళారు. తర్వాత కాసేపటికి ఘర్షణలు మొదలయ్యాయి. పెద్దారెడ్డి వస్తున్నాను తెచ్చుకుని టీడీపీ శ్రేణులు ఆయన నివాసం దగ్గర ఆందోళనకు దిగాయి. వైసీపీ మద్దతుదారులు కూడా అక్కడికి చేరుకోవడం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. వైసీపీ వర్గీయులు రాళ్లు విసర్జన, టీడీపీ వర్గీయులు ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో వైసీపీ వర్గీయుడు అడ్డు రఫీ గాయపడ్డాడు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇదే సమయంలో పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్తున్న వైసీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి టీడీపీ వర్గీయులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు నేరుగా పుట్లూరు రోడ్లోని ఆయన ఇంటిపైకి వెళ్లి దాడికి దిగారు. ఇంట్లో ఫర్నిచర్తో పాటు బయట నిలిపించిన 2 కార్లు, స్కూటర్ను ధ్వంసం చేశారు. ఘర్షణ కవర్ చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రమణన్ కందిగోపుల మురళి బెదిరించారు. నువ్వెందుకు వచ్చావు, బయటికి వెళ్ళకపోతే గన్తో కాల్చి పారేస్తాను, గన్ బయటికి తీసి బెదిరించారు. ఈ తతంగం అంతా పోలీసులు ఎదురే జరిగిన వాళ్ళు నోరు మెదపలేదు. మురళీప్రసాద్ రెడ్డి తన గన్తో బెదిరించారని, దుర్భాషలాడారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ రమణ ఫిర్యాదు చేశారు. కందిగోపుల మురళిపై చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే నాయకులు ఎస్పీని కోరారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడంతో ఎస్పీ జగదీష్ వెంటనే తాడిపత్రికి చేరుకున్నారు. ఘటన గురించి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రత అదుపు తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, వైసీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇందులో కూడా ఒక అనుకూల, ఒక వ్యతిరేక ధోరణి తప్పించి వాస్తవం చచ్చిపోయింది. ఆయన ఇంటికి ఆయన వస్తానంటే ఆపడం ఏంటి, అదే సందర్భంలో ఈలోపు ఆయన ఇంటికి రావడాన్ని ఒప్పుకోనని చెప్పి ధర్నా చేయడం ఏంటి, అది అరాచకం కాదా? అది అరాచకం అని రాయడానికి మనసొప్పక దాన్ని ఇంకొక కోణంలో రాసుకొచ్చేటటువంటి పరిస్థితి విచిత్రం. అదే ఇదివరకు కనుక తెలుగుదేశం నాయకులకి ఇట్టా జరిగితే కనుక ఇదేం అరాచకం అనినే ప్రశ్నిస్తారు కదా. ఇక్కడికి అప్పటికి ఉన్నటువంటి తేడా అదే. లేకపోతే చిక్కడు దొరకడు అంటూ
అజ్ఞాతంలోని గనుల్ రెడ్డి వైసీపీ ముఖ్య నేత సూచనతో చెన్నైలోనూ సేద తీరుతున్నారని ప్రచారం. ఈ నెల 31 వెంకటరెడ్డి పదవి విరమణ, తెర వెనక జగన్ అన్యాయాల సన్నాహాలు, అటు ఏసీబీ తీర్పైన సందేహాలు, ఆయనపై ఇంతవరకు కేసే పెట్టని వైనం, సెప్టెంబర్లో ముందస్తు బెయిల్కి వెంకటరెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.